గెలిచిండమ్మా గెలిచిండు గెలిచిండమ్మా గెలిచిండు గెలిచిండన్నా పేదల బిడ్డ గెలిచిండన్నా గెలిచిండు గెలిచిండన్నా గెలిచిండు గెలిచిండు గెలిచిండమ్మా గెలిచిండు గెలిచిండమ్మా గెలిచిండు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పొన్నం ప్రభాకరన్న గారి నాయకత్వం పొన్నం ప్రభాకరన్న గారి నాయకత్వం మహేష్ గౌడ్ గారి నాయకత్వం మహేష్ గౌడ్ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై జై కాంగ్రెస్ వర్ధిల్లాలి పొన్న ప్రభాకరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి పొన్న ప్రభాకరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీ మలేజనా మాట్లాడతారా దయచేసి మాట్లాడుతూ చెప్పండి మలేజనా మాట్లాడతాం అంటే బాగా సింపుల్గా చిన్నగానే చెప్పు గెలిచినందుకు ప్రతి ఈరోజు జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారి గెలుపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రజల యొక్క ఆశీర్వాదము పెద్ద ఎత్తున విజయం సాధించి శుభ సందర్భంగా చిగురుమాడు మండల కేంద్రంలో ఈరోజు విజయోత్సవాన్ని జరుపుకుంటున్న మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి గారు అలాగే సీనియర్ నాయకులు చిట్టుమల్ల రవీందర్ గారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు గజ్జల రామన్న గారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పేరు పేరున ఒక్కల పేరు కాకుండా ఈ విజయాన్ని వెనుక సుదీర్ఘమైన కాంగ్రెస్ ప్రభుత్వము అమలు పరుస్తున్న పథకాలు మహిళలకు బస్సు ఫ్రీయే కావచ్చు, సన్న బియ్యము రేషన్ బియ్యమే కావచ్చు, అలాగే 200 యూనిట్లు కరెంటు మాఫీ కావచ్చు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఈయని రేషన్ కార్డు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవ్వడమే కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, మహిళలకు 500 గ్యాస్ సబ్సిడీ కావచ్చు. ఈ 2 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో ఎన్నో అభివృద్ధి పథకాలు అమలుపరుస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న
మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాంగ్రెస్ అభిమానులకు, వివిధ శాఖల్లో ఉన్న వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న కాంగ్రెస్ శ్రేణులందరికీ ఈ విజయం దక్కుతుందని ఈ అవకాశం ఇచ్చిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా చిగురుమామిడి మండల కేంద్రంలో మరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో వచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మీడియా మిత్రులకు మరి విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కేటీఆర్ గారికి చెంపపెట్టు లాంటిది, ఎంత అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతూ మరి ఒక విజ్ఞానం లేకుండా మరి అరాచకమైన మాటలు మాట్లాడుతూ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇది ఒక గుణపాఠం. రాబో రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంచెలంచెలుగా ప్రజా సంక్షేమం అమలు చేస్తూ ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఏ సంక్షేమ పథకాలైనా నేరుగా ప్రజలకు అందిస్తున్న పరిపాలన రేవంత్ రెడ్డి గారి పరిపాలన, మరి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారి యొక్క ఆలోచన విధానాలు నడుస్తుంది. మరి వారికి మరి ఈరోజు గెలుపు కొరకు కృషి చేసిన తూర్మాడి మండలం నుంచి తరలి వెళ్ళిన పార్టీ అధ్యక్షులే కానీ పార్టీ కార్యకర్తలకు మరి వారి యొక్క కృషికి ఇది నిదర్శనం. మరి రాబో రోజుల్లో కూడా రాష్ట్ర నాయకులే కానీ మండల స్థాయి కానీ జిల్లా స్థాయి ఐక్యమత్యం ఉంటే కూడా స్థానిక ఎలక్షన్లో తప్పకుండా అన్ని జిల్లా పరిషత్లు కానీ అన్ని మండల పరిషత్లు కానీ మరి స్థానిక సర్పంచ్లే కానీ గెలిపించుకునే అవకాశాలని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలే ఇలా ప్రజల నిదర్శనం. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన రోజు బై ఎలక్షన్లలో హైదరాబాదులో జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులను దోచుకొని ప్రజలకు వాళ్ళ ఆలోచన విధానానికి వారి స్థితిగతులకు అనుకూలంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, దానిలో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అలాగే అందరూ ప్రభుత్వానికి, ప్రజలకు, అందరి శ్రేయస్సు కోసం, ప్రజల అభిష్టం కోసం, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వారి అభిష్టం మేరకే పనిచేస్తున్నది ప్రభుత్వం అనడానికి నిదర్శనంగా ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఘన విజయం సాధించడం జరిగింది. దానికి మా సహచరులు మండలం నుండి గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు మాజీ తాజా ప్రజాప్రతినిధులు, అన్ని విభాగాల అధ్యక్షులు పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇక్కడ వారికి ఎక్కడైనా ప్రచారానికి దబ్బన హైదరాబాద్ పోవడానికి వీలు కాకుండా కూడా పోయే వాళ్ళందరినీ ప్రోత్సహించి మేము నియోజకవర్గంలోనే ఈ చిగురుమామిడి మండలం నుండి అధిక కార్యకర్తలందరూ పోయి అక్కడ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన మా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఇంకా రాబో రోజులలో కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఎవరైతే అన్ని వర్గాలలో అందరి కోసం మంచి అంటే బీసీలు, విద్యావంతుల కోసం, ఉద్యోగస్తుల కోసం, కూలీల కోసం అన్ని రంగాలలో ఎలాంటి కల్ముషం లేకుండా పార్టీలకు అతీతంగా సేవ చేసేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు ఇంతమందికి ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగరీత్యా వాళ్ళకి ఏ విధంగానైనా అవకాశాలు ఉంటే వారి కోసం సీఎం రిలీఫ్ ఫండ్, ఎలాంటి కల్ముష భేదాలు లేవు, పైరవులు లేవు. ఎక్కడ ఎవరికి కూడా మనము ఇంత కూడా ఎక్కడ కానీ అరాచకం అంటే మనము లంచం అనేది కానీ మా నాయకులు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రజలకు సేవకులే, మేము నాయకులం కాదు సేవకుల్లాగానే పనిచేయాలని మా మంత్రివర్యులు ఏం చెప్పారో దాని విధంగానే మెదులుతున్నాం. ప్రజలు కూడా దానికి ఆరాధించి జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గెలిపించారు. ఈ విధంగా ఇక్కడ కూడా పొన్నం ప్రభాకర్ అన్న గారి యొక్క ఆశీర్వాదం కొద్దీ ఆయన ఎవరినైతే దీవించి పంపుతారో అందరూ కూడా ఇదే విజయంగా భావించి ఈ విజయాన్ని మొత్తం నియోజకవర్గ పరిధిలోనే కాదు రాష్ట్ర పరిధిలో గెలిపించాల్సిందిగా ప్రజలను మేము కోరుకుంటున్నాం. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రజలు కూడా, హైదరాబాద్ ప్రజలకు కూడా మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం. జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా, ఇక్కడ వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం, ఇప్పటి వరకు కూడా వడ్ల కళ్ళాల మీద కరప్షన్ లేదు, కిలోలు కటింగ్ లేదు, ఎక్కడ కానీ కరప్షన్ అనేది ఎవరైనా ఒక్కరు ఇద్దరు కొంచెం కావాల్సుకొని ఎక్కడైనా మా నాయకులను, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తే తస్మత్ జాగ్రత్త, మీరు కూడా న్యాయంగా ఉండాల్సిందే. న్యాయం కోసం కొట్లాడిన వాళ్లకు విజయం ఇదే జూబ్లీ హిల్స్. లేదా బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే
మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, దాన్ని సహించే పరిస్థితే లేదని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాం. ఈ విజయానికి సహకరించిన మా నాయకులకు, కార్యకర్తలకు, మరియు జూబ్లీ హిల్స్ ప్రజలకు, నేను ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ అన్న భుజస్కంధాల మీద వేసుకొని ఈరోజు ఈ విజయాన్ని ఏ విధంగానైతే ఉంటుందో అన్ని రకాలుగా ఆలోచన చేసి విజయానికి అది చేసినందుకు వారికి, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మా చిగురుమూడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ ఉన్నంత ముఖ్య నాయకులం అందరం కూడా వారికి అభినందనలు తెలియపరుచుకుంటాం. వారికి మా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటాం. చిగురుమూడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన జై కాంగ్రెస్, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, గుమ్మ మహేష్ గౌర్ గారి నాయకత్వం, మహేష్ అన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్.